హాయ్, వెల్కమ్ టు టిఎస్ న్యూస్. 215 పరుగుల లక్ష్యం ఎప్పుడైనా కానీ 200+ విల్ బి ఏ టఫ్ టాస్క్. అలాంటిది ఎస్ఆర్హెచ్ తరఫున సూపర్ ఫామ్లో ఉన్నటువంటి ట్రావెస్ హెడ్ హర్షదీప్ సింగ్ వేసినటువంటి మొదటి బంతికే క్లీన్ బౌల్డ్ అవడంతో 36,000 మంది ప్రేక్షకులతోటి కిక్కిరిసిపోయి ఉన్నటువంటి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం అంతా కూడా ఒక్కసారిగా సైలెన్స్. ఏమవుతోంది? ట్రావెస్ హెడ్ ఇలా ఎలా అవుట్ అయ్యాడు? హైదరాబాద్ గెలుస్తుందా అనేటువంటి అనుమానాలు ఆ ఒక్క బాల్కే మదిలో మెదిలాయి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరికీ కూడా. కానీ మొత్తం మీద ఈ సీజన్లో అవుట్ ఆఫ్ 14 మ్యాచెస్ థర్డ్ మ్యాచ్ మాత్రమే ఆడుతున్నటువంటి రాహుల్ త్రిపాఠి అద్భుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ద ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మతోటి కలిసి చక్కటి భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 72 రన్స్ కేవలం 29 బాల్స్లోనే. దాంతో ఎస్ఆర్హెచ్ కుదురుకుంది. దే వెంట్ ఆన్ స్కోరింగ్ అండ్ ఫైనల్లీ ఎస్ఆర్హెచ్ వన్ బై 4 వికెట్స్ విత్ 5 balls టు స్పేర్. యాక్టింగ్ కెప్టెన్ జితేష్ శర్మ టాస్ గెలిచి పంజాబ్ కింగ్స్ ముందు బ్యాటింగ్ చేస్తుంది అని చెప్పేసి చెప్పటం. ఈ రోజున ఏకంగా 4 మార్పులతో బరిలో దిగింది పంజాబ్ కింగ్స్. అంతేకాకుండా ఈ ఐపీఎల్ హిస్టరీకి సంబంధించి ఒక కొత్త రికార్డుని క్రియేట్ చేసింది పంజాబ్ కింగ్స్. ఈ రోజున ఒకే ఒక్క ఫారెన్ ప్లేయర్ రియలీ రోసో మాత్రమే ప్లేయింగ్ 11లో ఉన్నాడు. అంతకుముందు కోర్స్ ముంబై ఇండియన్స్ కావచ్చు, కేకేఆర్, ఇలాగా ఇద్దరు ఫారెన్ ప్లేయర్స్ తోటి ఓవరాల్గా 5 times అలాంటిది జరిగింది. ఎక్కువ సందర్భాల్లో 3 ప్లేయర్లనే ఆడుతూ ఉన్నారు. ఈవెన్ ఈ రోజున కూడా మనం ఎస్ఆర్హెచ్ కూడా 3 ఫారెన్ ప్లేయర్తో ఆడాం. ట్రావెస్ హెడ్ ఇంపాక్ట్ ప్లేయర్గా ఫారెన్ ప్లేయర్ బ్యాటింగ్ అప్పుడు వచ్చాడు. సో కాబట్టి అది జరుగుతూనే ఉంటుంది. కానీ 4 ప్రొవిజన్ ఉన్నటువంటి ఫారిన్ ప్లేయర్స్ కోటాలో కేవలం ఒకే ఒక్క ప్లేయర్ని ఆడించడం చాలా ఆశ్చర్యాన్ని కలిగించింది. కానీ ప్రభ్ సిమ్రాన్ సింగ్ అద్భుతమైనటువంటి బ్యాటింగ్. రియలీ రోసో కూడా 49 రన్స్ సాధించాడు. నెంబర్ 3లో వచ్చి క్విక్ 5 9 ఓవర్లకే 97 పరుగుల్ని సాధించింది పంజాబ్ కింగ్స్ జోడీ, ఓపెనింగ్ జోడీ. ఈ రోజున భువనేశ్వర్ కుమార్ వికెట్ తీయలేకపోయాడు. బట్ ప్యాట్ కమిన్స్ 1 వికెట్, నటరాజన్ 2 వికెట్లని సాధించాడు. ఓవరాల్గా 214 రన్స్ ఆన్ ద బోర్డ్ ఫర్ పంజాబ్. జితేష్ శర్మ 34 రన్స్. దాంతో 215 పరుగుల లక్ష్యాన్ని ఎస్ఆర్హెచ్ ముందు పెట్టినట్టయింది. మొదటి బంతికే ట్రావెస్ హెడ్ అవుట్. కానీ రాహుల్ త్రిపాఠి యూస్ఫుల్ కాంట్రిబ్యూషన్ 37 రన్స్. కానీ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అభిషేక్ శర్మ 29 బాల్స్లోనే 66 రన్స్. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్కి ఒక స్థిరత్వాన్ని ఏర్పాటు చేశాడు. ఈవెన్ నితీష్ కుమార్ రెడ్డి ఉన్న కాసేపు అయినా కూడా 33 రన్స్ అలరించాడు. ఒకే ఒక్క బౌండరీ, కానీ 3 సిక్స్లు. దాంతో పంజాబ్ బౌలర్లు అందరూ కూడా తేలిపోయారు. ఈవెన్ క్లాసెన్ చివరి దాకా ఉండి జట్టుకి విజయాన్ని అందించాడు. 46 నాట్అవుట్. షాబాజ్ అహ్మద్ విఫలం చెందినా కూడా అబ్దుల్ సమద్ ఒక ఎండులో నిలబడేటువంటి ప్రయత్నం చేసి క్లాసెన్కి చక్కటి సహకారాన్ని అందించాడు. ఓవరాల్గా 6 వికెట్లను కోల్పోయి లక్ష్యాన్ని చేరుకోగలిగింది. హర్షల్ పటేల్ 2 వికెట్లు. శశాంక్ సింగ్ ఒకటే ఓవర్ వేశాడు, కేవలం 5 రన్స్ ఇచ్చి కీలకమైనటువంటి అభిషేక్ శర్మ వికెట్ని సాధించగలిగాడు. కానీ రాహుల్ చహర్ అండ్ బ్రార్ తేలిపోవటంతో జితేష్ శర్మ ఏం చేయలేకపోయాడు. ఓవరాల్గా ఈ విజయంతో 17 పాయింట్లను సాధించినటువంటి ఎస్ఆర్హెచ్ ప్లే ఆఫ్లో ముందుంది. బహుశా ఆర్ఆర్ అండ్ కేకేఆర్ మ్యాచ్ వర్షార్పణం అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అదే కనుక జరిగేట్లయితే ఆర్ఆర్ కూడా 17 పాయింట్లు ఉంటాయి. కానీ రాజస్థాన్ రాయల్స్ కన్నా సన్ రైజర్స్ హైదరాబాద్ రన్ రేట్ బెటర్గా ఉండటంతో మనం సెకండ్ పొజిషన్కి వెళ్తాం. తెలిసినటువంటిదే ప్లే ఆఫ్లో 1 and 2 ఉంటే కనుక డబుల్ ధమాకా. ఒక మ్యాచ్ ఓడిపోయినా కూడా ఇంకో మ్యాచ్ మళ్ళీ ఆడేటువంటి అవకాశం లభిస్తుంది. సో బహుశా ఎస్ఆర్హెచ్ సెకండ్ ప్లేస్ని కన్ఫామ్ చేసుకునేట్టుగానే ఉంది. ఏదైనా కానీ ఈ రోజున కీలకమైనటువంటి విజయాన్ని నమోదు చేసుకొని ప్లే ఆఫ్లోకి చాలా ధైర్యంగా అడుగు పెడుతోంది. ఈ సీజన్లో హోమ్ గ్రౌండ్లో జరిగినటువంటి 7 మ్యాచ్ల్లో 1 గుజరాత్తో జరగాల్సినటువంటి మ్యాచ్ వర్షార్పణం అయితే, బెంగళూరుతో జరిగిన మ్యాచ్లో మాత్రమే మనం ఓడిపోయాం. మిగిలినటువంటి 5 మ్యాచ్లు విజయాల్ని నమోదు చేసుకున్నాం. పర్టికులర్గా ముంబైని కానీ, చెన్నై, ఈవెన్ లక్నోని అయితే కనుక ఊచకోత కోసాం. పంజాబ్ మీద విజయాన్ని నమోదు చేసుకున్నాం. ఆర్ఆర్ మీద విజయాన్ని నమోదు చేసుకున్నాం. సో కాబట్టి
హోమ్ గ్రౌండ్లో కూడా సూపర్ ఫామ్లో ఉండి గ్రౌండ్కి తరలొచ్చినటువంటి ప్రేక్షకులను అలరించినటువంటి ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ అందరినీ ఉత్సాహంలో ఉంచింది సన్ రైజర్స్. ఈ సీజన్కి మరొక ప్రత్యేకత ఏంటి అంటే 7 మ్యాచ్లకి కూడా కనీసంగా 30,000 పైన అభిమానులు స్టేడియానికి తరలి రావటం అనేటువంటిది ఈ సీజన్ ప్రత్యేకత. ఇంతమట్టుకు ఎప్పుడు కూడా అట్లాగా జరగలేదు. ఏదో బెంగళూరుతో మ్యాచ్ కోహ్లీ ఉన్నాడనో, లేకపోతే చెన్నైతో మ్యాచ్ ధోని ఉన్నాడనో అలాంటి పబ్లిక్ వచ్చింది. కానీ మిగిలినటువంటి మ్యాచ్లకి పర్టికులర్గా పంజాబ్, ఢిల్లీ లాంటి మ్యాచ్లకి అసలు క్రౌడే ఉండేది కాదు. కానీ ఈసారి వాషౌట్ అయినటువంటి గుజరాత్ టైటాన్స్తో జరిగినటువంటి మ్యాచ్లో కూడా 33,000 మంది వాళ్ళ యొక్క అక్రిడేషన్ని, వాళ్ళ యొక్క టికెట్ని స్కాన్ చేసుకున్నారు. అంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ స్టేడియంలోకి వచ్చి వెళ్ళారు. ఈవెన్ ఎంపైర్స్ అఫీషియల్గా కాల్ ఆఫ్ చేసేటువంటి సమయానికి కూడా 20,000 మంది ప్రత్యక్షంగా స్టేడియంలో వెయిట్ చేస్తున్నారు. అంటే ఈసారి ఎస్ఆర్హెచ్కి అభిమానుల నుంచి ఎంత క్రేజ్ ఉంది, ఎంత సపోర్ట్ లభించింది అనేటువంటిది అర్థమవుతోంది. ఇదే జోరుని కొనసాగిస్తూ మరొకసారి ఎస్ఆర్హెచ్ టైటిల్ని గెలవాలి అని అందరం కోరుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఎస్ న్యూస్.